క్షీరాబ్ది ద్వాదశి వ్రత కథ. ధర్మరాజు ప్రశ్న. పూర్వకాలంలో ధర్మరాజు తన రాజ్యాన్ని కోల్పోయి తన తమ్ముళ్లతో కలిసి ద్వైతవనంలో నివసిస్తున్న సమయంలో వారిని చూడ్డానికి వచ్చిన వ్యాస మహర్షి అనేక మంది ఋషులతో కలిసి వచ్చారు. ధర్మరాజు వ్యాస మహర్షికి తగిన సన్మానాలు చేసి వినయంగా ఇలా అడిగాడు: స్వామి, మీరు ఎన్నో ధర్మాలను ఉపదేశించగల మహానుభావులు. మనుష్యులకు సమస్త కోరికలు ఏ ఉపాయం ద్వారా నెరవేరుతాయో దయచేసి నాకు సెలవివ్వండి అని చెప్పారు. ధర్మరాజు అడిగిన ప్రశ్నకి సంతోషించిన వ్యాస మహర్షి, నాయన, ఇదే విషయాన్ని పూర్వం నారద మహర్షి బ్రహ్మదేవుణ్ణి అడుగగా ఆయన 2 సర్వకామప్రదమైన వ్రతాలను చెప్పారు. అవి క్షీరాబ్ది ద్వాదశి వ్రతము మరియు క్షీరాబ్ది శయన వ్రతము. వాటిలో క్షీరాబ్ది ద్వాదశి వ్రతం గురించి నీకు తెలియజేస్తాను. క్షీరాబ్ది ద్వాదశి వ్రతం యొక్క గొప్పతనాన్ని వివరిస్తూ వ్యాస మహర్షి ఇలా అన్నారు: ద్వాదశి రోజున ప్రత్యేకించి తులసి బృందావనం సమీపంలో దీపదానం చేయడం అత్యంత పుణ్యఫలాన్ని ఇస్తుంది. ఒక ఒత్తి వేసి దీపం వెలిగిస్తే బుద్ధిమంతులు అవుతారు. 1000 ఒత్తులు వేసి దీపం వెలిగిస్తే విష్ణు స్వరూపులు అవుతారని చెప్పడం జరిగింది. ఈ దీపదానాలకు ఆవు నెయ్యి ఉత్తమమైనది, నువ్వుల నూనె మధ్యమము, ఆవు నెయ్యి జ్ఞానాన్ని మోక్షాన్ని ఇస్తుంది. నువ్వుల నూనె సంపదను కీర్తిని ఇస్తుంది. ఈ దీపదానాల వల్లే ఇంద్రుడు మొదలైన దేవతలకు వారి పదవులు వారికి లభించాయి. ఈ వ్రతం ఆచరించడం వలన అనేక మహిమలు కలుగుతాయి మరియు పాపాలు నశిస్తాయని చెప్పారు. ఈ క్షీరాబ్ది ద్వాదశి రోజున తులసి కథను భక్తితో విన్నా చదివినా పూర్వజన్మ దుఃఖాలన్నీ తొలగిపోయి విష్ణులోకాన్ని పొందుతారని వ్యాస మహర్షి ధర్మరాజుకు తెలియజేస్తారు. ఈ క్షీరాబ్ది ద్వాదశి రోజున ఉసిరి చెట్టుకు తులసి చెట్టుకు వివాహం చేయడం జరుగుతుంది. దీని చుట్టూ ప్రదక్షిణలు కూడా చేయడం శుభకరం. శ్రీ మహావిష్ణువు మరియు లక్ష్మీదేవిని పూజించడం ద్వారా వారి అనుగ్రహం కూడా లభిస్తుంది.